వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మల్లెల రాజశేఖర్ గౌడ్ టీటీడీ బోర్డు మెంబర్గాను మరియు నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులుగా గారి గురించి తెలుసుకుందాం. మల్లెల రాజశేఖర్ గౌడ్ రాజకీయంగా ఉన్న స్థానంలన్నీ ఆక్రమించని చెప్పవచ్చును. కర్నూలు జిల్లా అనగానే ఫ్యాక్షనిస్ట్ గడ్డ. అలాంటి గడ్డలో కూడా టీడీపీ పార్టీని కష్టకాలం ఉన్నప్పుడు టీడీపీ పార్టీకి అనుదినం కష్టపడి పనిచేసిన వ్యక్తి మన మల్లెల రాజశేఖర్ గౌడ్ అని చెప్పుకోవచ్చు. మల్లెల రాజశేఖర్ గౌడ్ చంద్రబాబు నాయుడుతోనూ మంచి రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు నుంచి కూడా పోటీ చేస్తారని కూడా అందరూ భావించారు. అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, అప్పటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గౌడ్ గారికి టికెట్ ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ కూడా పార్టీలో ఉంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగాను పర్యటించి చంద్రబాబు నాయుడు చేయాల్సిన అవసరం ప్రజలకు తెలియజేసి అత్యధిక స్థానాలను కూడా టీడీపీ పార్టీ కైవసం చేసుకోవడంలోను, అదేవిధంగా నెల్లూరు కర్నూలు పార్లమెంటు స్థానాలను కూడా టీడీపీ జెండా ఎగరేయటంలో కూడా మన మల్లెల రాజశేఖర్ గౌడ్కి పాత్ర అనలేదని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికార రంగంలోనే నంద్యాల జిల్లాలో తిరుగుల శక్తిగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎదురులేని నాయకుడు ఉన్న మల్లెల రాజశేఖర్కు మంచి పదవి వచ్చిందని కూడా అందరూ భావించారు. అతను చేసిన కృషి కానీ అతను చేసిన త్యాగానికి కానీ చంద్రబాబు నాయుడు గుర్తిస్తారని భావించారు. అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు కూడా రాజశేఖర్ని పిలిపించి మీరు పార్టీ చేసి సేవ చేసినందుకు గాను ఏ పదవి కావాలని కోరుకోమన్నారు. కానీ రాజశేఖర్ తనకున్న వెంకటేశ్వర స్వామి పైన ఉన్న భక్తితో తనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా కావాలని అడిగినారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు అతనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా ఇవ్వడం జరిగింది. అంటే మల్లెల రాజశేఖర్ అడిగిన వెంటనే టీడీపీ బోర్డు మెంబర్కి ఇచ్చారంటే వారి పైన ఉన్న విశ్వాసం ఏమిటో మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ గౌడ్ పైన ఉన్న అభిమానం ఏంటో మనకు ఒకసారి తెలుసుకోవచ్చు. నంద్యాల జిల్లాలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో పార్టీ ఒడిదుడుకు ఎదురైనప్పటికీ వాటన్నిటిని తట్టుకొని పార్టీని నిలబెట్టిన ఘనత మన మల్లెల రాజశేఖర్కే దక్కిందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి ఒక్క బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించడం కాకుండా వైసీపీలో ప్రభుత్వంలో అక్కడ మంత్రులు అనేక అరాచకాలు అనేక అక్రమ కేసులు పెట్టినప్పటికీ వాటన్నిటిని సమర్థంగా ఎదుర్కొంటూ ఒక పక్క పార్టీని నిలబెడుతూ మరొక పక్క కార్యకర్తలను అందరంలో పార్టీని ఏడవకుండా రాబోయేది మన ప్రభుత్వమే, మన ప్రభుత్వం వస్తే మనకి మంచి అవకాశాలు ఉంటాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని కూడా ప్రజలకు వంతు చేయడంలో రాజశేఖర్ కృషి అనలేదని చెప్పవచ్చు. వారు చేసిన కృషి ఫలితంగా, వారు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న చూడటంలో ఎలాంటి అనుమానం లేదు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించి తన సత్తాను చాటి చెప్పినారు. చంద్రబాబు నాయుడు వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, చంద్రబాబు నాయుడు వస్తేనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా అనేక పరిశ్రమలు వస్తాయని కూడా తెలియజేసిన ఘనత మన రాజశేఖర్ గౌడ్ చెందిందని చెప్పవచ్చు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తనపై పెట్టిన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ తన దినశైలిలో ముందుకెళ్తున్న వ్యక్తి రాజశేఖర్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏమీ నాయకులు ఉన్నారు పార్టీలో. కేవీ కృష్ణమూర్తి, కేవీ ప్రభాకర్ రావు లాంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళందరం కూడా సముదాయిస్తూ వాళ్ళందరం కూడా కలుపుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రసారం నిర్మించి చంద్రబాబు నాయుడుతో కలిసి మెలిసి ఉండి అత్యధిక స్థానాలను గెలిపించడం కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లాలో
తెలుగుదేశం జెండాను ఎగరేయడంలో కూడా మన మల్లెల రాజశేఖర్ గౌడ్ కృషి అమోఘము అద్భుతం అని కూడా చెప్పవచ్చు. ఒకప్పుడున్న ఫ్యాక్షన్ రాజకీయాలన్నింటినీ కూడా కర్నూలు జిల్లాలో సుస్థి పలకాలని, ప్రజలందరూ కూడా తన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, పార్టీలు అనేది ఎన్నికలప్పుడు చూడాలని, అభివృద్ధి అనేది కూడా నిత్యం చూడాలని కూడా ప్రజలను అలాంటి ప్రకటనలతోనూ అలాంటి కార్యక్రమాలు నిర్వహించి మంచి మోటివేషన్ చేసి ప్రజలందరినీ కూడా అభివృద్ధి వైపు మలచడంలో రాజశేఖర్ గౌడ్ పాత్ర కృషి అమోఘం అద్భుతం చూడడంలో కూడా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన 6 నెలలైనప్పటికి కూడా వారి దృష్టి మొత్తం కూడా అభివృద్ధి సంక్షేమం పైన తప్ప మరొక ఇతర కార్యకలాపాలపై లేదని కూడా చెప్పవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొత్త నిధులు తీసుకొచ్చి ఉమ్మడి కర్నూలు జిల్లాలను అభివృద్ధి చేసి అనేక పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు కల్పించిన ధ్యేయంగా తమ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా అంటున్నారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తనకున్న ప్రజలందరికీ కూడా మరింతగా సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక నిధులను తీసుకొచ్చి ఎన్నికలు ఇచ్చిన ఆమె మాట ప్రకారం అనేక నిధులను తీసుకొచ్చి ఆ నిధులన్నింటిని ఖర్చు చేసి నంద్యాల నియోజకవర్గాన్ని తిరుగులేని పార్లమెంట్ నియోజకవర్గం తీర్చిదిద్దటమే తన బాధ్యతని కూడా రాజశేఖర్ ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. పదం ఉన్నా లేకపోయినా, పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా తను మాత్రం తెలుగుదేశం జెండాను భుజాన్ని ఎత్తుకొని తెలుగుదేశం ఎజెండా కోసం పనిచేస్తానని, చంద్రబాబు నాయుడు వెంటే ఉంటానని కూడా మల్లెల రాజశేఖర్ గౌడ్ వెంటాపదంగా తెలియజేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు, ఎన్నో అవినీతి కార్యక్రమాలకు తావుతీసిందని కూడా ఎద్దేవా చేశారు. తమను ఎంతో మానసికంగా శారీరకంగా హింసించినప్పటికీ తాను మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా ఉండి తెలుగుదేశం పార్టీని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం జెండాను రెప్రజెంటించామని, ఆ అన్ని స్థానాలను కూడా ఎక్కువ స్థానాలను కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడం జరిగిందని కూడా రాజశేఖర్ ఎంతో గర్వంగా సంతోషంగా తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారితో తనకున్న పరిచయాల కారణంగా అనేక నిధులు తీసుకొచ్చి ఉమ్మడి కర్నూలు జిల్లాను, అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా అత్యంతంగా తీర్చిదిద్ది సుందరీకరణ చేసి దేశంలోనే ఆదర్శవంతమైన పార్లమెంట్ నియోజకవర్గంగా నంద్యాల పార్లమెంట్ తీర్చిదిద్దుతానని కూడా రాజశేఖర్ గౌడ్ ఎంతో సౌనీయంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన పైన నమ్మకం ఉంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నియమించడం జరిగిందని, తనకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా రావడానికి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర స్వామి కృపే కారణమని కూడా రాజశేఖర్ ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేసే మహాభాగ్యం రావటం తాను పూర్వజన్మలో చేసిన అదృష్టంగా భావిస్తుందని కూడా ఎంతో భక్తిపరంగా ఎంతో ఆధ్యాత్మికంగా కూడా తెలియజేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా దర్శనం వసతి ఏర్పాట్లో కూడా తను ఎంతగానో కృషి చేస్తున్నానని, శ్రీవారి భక్తులకు సేవ చేయటం నా పూర్వజన్మ సుకృతంగా అని కూడా అంటున్నారు. శ్రీవారి పాదాసంత ఉంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే మహాభాగ్యం రావటము, అదేవిధంగా తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా వసతి దర్శనం ఏర్పాట్లు అన్నప్రసాదాలు కల్పించడంలో తన వంతు పాత్ర ఎల్లప్పుడూ ఉంటుందని కూడా మరి రాజశేఖర్ గౌడ్ ఎంతో భక్తిపరంగా తెలియజేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి అనేక ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా ఉన్నతాధికారులు కానీ కూడా ఎప్పటికప్పుడు ఆ ఏర్పాట్లు అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారని కూడా, వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాటు చేసి వసతి ఏర్పాటు చేసి అదేవిధంగా భోజన ఏర్పాట్లు కూడా కల్పించడం జరుగుతుందని కూడా అన్నారు. వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులు అందరూ కూడా వైకుంఠ ఏకాదశి 10వ తారీఖు కాబట్టి 10-11లో కొద్దిగా రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 19-20 తారీఖు దాకా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కూడా భక్తులు అందరూ కూడా
ఒకరోజు నిదానంగానే వచ్చి తొందరపడకుండా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కూడా మళ్ళీ రాజశేఖర్ గౌడ్ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒకే పుష్టు రోజుల్లోనే ప్రతి ఒక్క వైకుంఠ ఏకాదశి పుష్టు రోజు 2 రోజుల్లోనే అందరూ భక్తులు రావాలని కోరుకుంటారని అది సహజమని, కానీ అన్ని రోజుల్లో వైకుంఠ దూరం 10 రోజులు వైకుంఠ దూరం తెలుస్తుంది కాబట్టి ఆ 10 రోజుల్లో ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కూడా భక్తులకు మల్లెల రాజశేఖర్ గౌడ్ సూచించారు. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు కూడా దేవస్థాన అధికారులకు సహకరించాలని కూడా సూచించారు. టీటీడీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కూడా మళ్ళీ రాజశేఖర్ గౌడ్ తెలియజేసినారు. ఎక్కడా కూడా చిన్న పొరపాట్లు లేకుండా వైకుంఠ ఏకాదశిని విజయవంతంగా చేయడానికి ప్రభుత్వం పరంగాను టీడీపీ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమతో, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వైకుంఠ ఏకాదశిని విజయవంతంగా నిర్వహించాలని కూడా కోరుకున్నాం. For more updates, like, comment, subscribe to our channel.